భాద్రపద కృష్ణపక్ష పాడ్యమి దగ్గర నుంచి వచ్చే అమావాస్య వరకు ఉన్న కాలాన్ని మహాలయ పక్షం అని కూడా అంటారు. దీనిని పితృదేవతలకు ఎంతో ఇష్టమైనటువంటి కాలంగా భావించవచ్చు. గతించినటువంటి తల్లిదండ్రులు కావచ్చు, అదేవిధంగా మన పూర్వీకులు ఎవరైనా సరే వారందరినీ పితృదేవతలుగా భావించి వారికి తర్పణాలు వదిలితే ఎంతో మంచిదంటారు. ఈ పక్షంలో పితృదేవతలకు పెట్టేటువంటి శ్రాద్ధ కర్మలు తర్పణాలు వదలటం వలన పుణ్యఫలం వస్తుందని పురోహితులు చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఆదివారం అంటే అమావాస్య రోజు అనేటువంటిది ఎంతో విశిష్టమైనటువంటిదిగా భావించి పితృదేవతలకు తర్పణాలు అవటం ఎంతో మంచిది అంటున్నారు పురోహితులు. పౌర్ణమి దాటిన పాడ్యమి దగ్గర నుంచి అమావాస్య వరకు కూడాను పెద్దల పండుగలు అంటారు. అంటే భాద్రపద మహాలయ పక్షాలు అంటారు. ఈ మహాలయ పక్షాలు ఏంటంటే పాడ్యం మొదలుకొని పౌర్ణమి వెళ్ళిన పాడ్యం దగ్గర నుంచి అమావాస్య వరకు కూడాను ఈ సంవత్సరం మొత్తం కూడా మనం ఏమైనా సరే ఆ పెద్దలకి పెట్టకపోయినా ఈ భాద్రపద మహాలయ పక్షాలు 15 రోజులు కూడాను ఏ రోజునైనా సరే వాళ్ళకి కానీ స్వయంపాక దానం కానీ బ్రాహ్మణ స్వయంపాక దానం కానీ తర్పణ వదలటం కానీ పిల్ల ప్రదానం చేస్తే ఆ సంవత్సరం మొత్తంలో చేసినంత ఫలితం కలుగుతుంది. ఈ భాద్రపద మాసం 15 రోజులు కూడా పెద్దల పండుగే. ఆ పెద్దల కోసం ఉన్న 15 రోజులు ఉన్న పండుగతో సమానం. కాబట్టి ఎవరైనా సరే కుదిరినా కుదరమైన సంవత్సరం రోజుల్లో ఈ భాద్రపద మహాలయ పక్షాల్లో ఏ రోజున పెట్టినా 15 రోజులు పర్వాలేదు. లేదు కుదరలేదు అమావాస్య రోజున భాద్రపద అమావాస్య రోజున దాన్ని ఎవరైనా సరే పెడితే దానివలన ఎటువంటి పితృదోషాలు లేకుండా వాళ్ళకి వంశాభివృద్ధి చెందుతుంది. పెద్దల వల్ల లాభం ఏంటంటే మనకి సంపూర్ణ ఆరోగ్యాలు వంశాభివృద్ధి చెందుతుంది. కాబట్టి వంశ అభివృద్ధి చెందటానికి ఈ పెద్దలకి మనము ఈ సంవత్సరంలో ఈ ఒక్కసారైనా సరే అమావాస్య రోజున సరే వాళ్ళకి అమావాస్య భాద్రపద అమావాస్య 21వ తారీఖు ఆదివారము అమావాస్య, దాన్ని మహాలయ అమావాస్య అంటారు. ఆ రోజునైనా సరే ఒక మన చేతనేందులో పిండ ప్రదానము మన తర్పణాలు వదలటము. ఈ పిండ ప్రదానము తర్పణాలు అయితేనేమో నది ఒడ్డున చేస్తే మంచిది. ఈ శివాలయంలో మనకి ఏంటంటే స్వయంపాక దానం వరకు బ్రాహ్మణుడికి స్వయంపాకు ఇవన్నీ చేయలేని వాళ్ళు స్వయంపాక దానం అయినా ఇస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఆహారము నీరు చెందుతుంది.